మజిలీ ఎపిసోడ్ 18. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. హాస్పిటల్ ముందు కారాగగానే భువనేశ్వరి కార్ దిగి నేరుగా అనూహ్య క్యాబిన్ వైపు వెళ్తుంది. భువనేశ్వరిని చూసి స్టాఫ్ అంతా లేచి నిలబడి వినయంగా విష్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఆల్రెడీ అందరికీ భువనేశ్వరి తెలుసు. అందరికీ ఆవిడంటే అపారమైన గౌరవం. భువనేశ్వరి అందరినీ చూసి చిరునవ్వుతో పలకరిస్తూ అను క్యాబిన్ దగ్గరికి వెళ్తుంది. అనూహ్య క్యాబిన్ ముందు సిస్టర్ కూర్చొని వాళ్ళ టోకెన్స్ నెంబర్స్ చూస్తూ ఒక్కొక్క పేషెంట్ను క్యాబిన్లోకి పంపిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన భువనేశ్వరిని చూసి చైర్లో నుండి పైకి లేచి నిల్చుకొని వినయంగా విష్ చేస్తుంది. బదులుగా భువనేశ్వరి కూడా చిన్న స్మైల్ ఇస్తుంది. అను ఉందా లోపల? ఉన్నారు మేడం, ఇప్పుడే సర్జరీ నుండి వచ్చారు. పేషెంట్ని చెక్ చేస్తూ ఉన్నారు. మీరు ఇలా కూర్చోండి, నేను మేడంకి చెప్తాను అని లోపలికి వెళ్తూ ఉండగా నర్సుని ఆపి, వద్దు, మిగిలిన ఈ 5 పేషెంట్స్ని కూడా వెళ్ళనివ్వు, తర్వాత నేను వెళ్తాను. కానీ మ్యామ్, మీరు అంతవరకు నో ప్రాబ్లం, నేను వెయిట్ చేస్తాను. పేషెంట్ని చూడడం అవ్వగానే వచ్చి నన్ను పిలువు అంటూ ఆ ఫ్లోర్లోనే ఉన్న పర్సనల్ రూమ్లోకి వెళ్తుంది భువనేశ్వరి. 1.5 అవర్ తర్వాత నర్సు భువనేశ్వరి దగ్గరికి వచ్చి, మేడం, పేషెంట్స్ అందరూ అయిపోయారు, మీరు వెళ్ళండి అని చెప్పగానే భువనేశ్వరి అను క్యాబిన్లోకి వెళ్తుంది. డోర్ ఓపెన్ చేసిన సౌండ్ రావడంతో వచ్చింది పేషెంట్ అనుకొని కూర్చోండి అని చెప్పి, చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం అంటుంది అను. తల కూడా పైకి ఎత్తకుండా ఇంకో 2 గంటల్లో చేయాల్సిన సర్జరీ పేషెంట్ రిపోర్ట్ చెక్ చేస్తూ ఉంటుంది. నా ప్రాబ్లం నా కొడుకు కోడలు అని చెప్పి మౌనంగా అను వైపు చూస్తూ ఉంటుంది భువనేశ్వరి. భువనేశ్వరి వాయిస్ విని వెంటనే అను తల పైకెత్తి ఎదురుగా ఉన్న భువనేశ్వరిని చూసి షాక్ అవుతూ తన వడిలో ఉన్న ఫైల్ టేబుల్ మీద పెట్టేసి, అత్తమ్మ మీరెప్పుడొచ్చారు అని చిన్న స్మైల్ ఇస్తూ అడుగుతుంది. నేను వచ్చింది కూడా నువ్వు గమనించకుండా నీ వర్క్లో చాలా బిజీగా ఉన్నప్పుడే వచ్చాను అంటూ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ సూటిగా అను వైపు చూస్తూ ఉంటుంది. అయ్యో సారీ అత్తమ్మ, మిమ్మల్ని నిజంగా నేను అసలు గమనించలేదు. ఈ మధ్య మ్యారేజ్ కోసం చాలా రోజులు హాస్పిటల్కి రాలేదు కదా, అందుకే ఎక్కువ సర్జరీస్ పెండింగ్లో ఉన్నాయి. అండ్ పేషెంట్ని చెక్ చేస్తూ అసలు టైం కూడా ఉండడం లేదు. అవును, మీరేంటి ఇలా వచ్చారు? ఒక కాల్ చేస్తే నేనే వచ్చేదాన్ని కదా అత్తమ్మ. ఇంతకీ ఎలా ఉన్నారు? మావయ్య, పూజ, కీర్తి అందరూ బాగున్నారా? మేం బాగానే ఉన్నామను, కానీ మీరు చేసేది నాకు ఏమాత్రం నచ్చడం లేదు. భువనేశ్వరి వాయిస్లోని వచ్చిన సీరియస్నెస్ చూసి, ఏమైందత్తమ్మా, దేని గురించి మాట్లాడుతున్నారు? ఇంకా హైడ్ చేయాలని చూడకండి అను, నాకు మొత్తం తెలిసిపోయింది. ఏం తెలిసిపోయిందత్తమ్మా? నువ్వు ధీరజ్ త్వరలో డివోర్స్ తీసుకొని విడిపోవాలి అనుకోవడం, వాడు కీర్తిని మ్యారేజ్ చేసుకోవాలి అనుకోవడం, అలాగే ఇద్దరు చట్టా పట్టాలు వేసుకొని సిగ్గు లేకుండా తిరగడం, ఇలా అన్నీ తెలిసిపోయాయి. అనుకి అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. ఏ విషయం వీళ్ళకి తెలియకుండా జాగ్రత్త పడాలి అనుకుందో అదే ఇప్పుడు తెలియడంతో ఏం చెయ్యాలో తెలియక మౌనంగా ఉంది. ధీరజ్ వల్ల తను ఎంత బాధపడుతూ ఉన్నా అదంతా మనసులోనే బాధపడింది తప్ప వీళ్ళ ముందు ఎప్పుడు బయట పెట్టలేదు. నిజం తెలిస్తే వీళ్ళు తట్టుకోలేరు అని, తామే తమ జీవితం నాశనం చేశాము అని బాధపడతారు అని తనలో తానే బాధపడుతూ ఉండేది. కానీ ఇప్పుడు భువనేశ్వరికి మొత్తం తెలియడం వల్ల ఏం చెప్పాలో అండ్ ఏం చెప్పి కన్విన్స్ చేయాలో అర్థం కాక తల వంచుకొని మౌనంగా ఉండిపోయింది. నిన్నే అడుగుతున్నాను, సమాధానం చెప్పు అను. మేమున్నామనుకుంటున్నారా లేక చచ్చామనుకుంటున్నారా? మీ అంతటా మీరే నిర్ణయాలు తీసుకోవడానికి కనీసం మాకు ఒక్క మాట కూడా చెప్పాలి అని కూడా అనిపించలేదా నీకు? నేను నీకు అత్త కాదు అమ్మ అంటూ ఉంటావు కదా, అది నిజమయ్యుంటే ఇంత పెద్ద నిజం చెప్పకుండా ఉంటావా అంటూ బాధగా చూస్తూ అను ఏదో మాట్లాడే లోపే సడన్గా ఎంట్రీ ఇస్తాడు రిషి. డోర్ ఓపెన్ చేసి లోపలికి వస్తూ, ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఫుడ్ విషయంలో నెగ్లెక్ట్ చెయ్యకు అని? చెప్పి నాకు విసుగు పడుతుంది. మార్నింగ్ కూడా ఏదో నేను పక్క నుంచి తినిపించడం వల్ల ఏదో తిన్నా అంటే తిన్నా అనేలా తిన్నావు. వచ్చినప్పటి నుంచి సర్జరీ అంటే పేషెంట్ చూస్తూ అటు ఇటు తిరుగుతూ ఉన్నావు. నిన్ను చూస్తేనే అర్థమవుతుంది బాగా స్ట్రెస్ అవుతున్నావు అని. నేను బాయ్తో జ్యూస్ పంపించాను కదా, తాగకుండా వెనక్కి ఎందుకు పంపించావు అంటూ అను చేపట్టుకొని కౌచ్లో కూర్చోపెట్టి తన పక్కనే కూర్చొని అను వద్దు అంటున్న వినకుండా జ్యూస్ మొత్తం తాగించి పెదాలకి అంటిన జ్యూస్ తన చేతి వేళ్లతో తుడిచి గుడ్ గర్ల్ అంటూ బుగ్గలు లాగుతాడు. అప్పటి వరకు వాళ్ళని అలా చూస్తూ ఉన్న భువనేశ్వరి రిషి అను బుగ్గలు లాగడం చూసి కనుబొమ్మలు ముడివేసి, ఎవరి ఈ అబ్బాయి అనుకి ఇంత దగ్గరగా ఉన్నాడు? ఇంతవరకు నేను ఎప్పుడు ఈ అబ్బాయిని చూడలేదే అని ఆలోచిస్తూ వాళ్ళ వైపు చూస్తుంది. అను భువనేశ్వరి వైపు చూసి లేచి నిల్చుకొని కొంచెం కంగారుగా చూస్తూ, అది అత్తమ్మ, తను రిషి అండ్ రిషి తను నా అత్తమ్మ. అత్తమ్మ? అదే రిషి, ధీరజ్ మదర్ అంటూ భువనేశ్వరిను పరిచయం చేస్తుంది. హో అవునా, సారీ అమ్మ అంటూ భువనేశ్వరి గారి బ్లెస్సింగ్స్ కోసం రిషి బెండ్ అవ్వగానే గాడ్ బ్లెస్ యూ రిషి అంటూ ఆప్యాయంగా తల నిమిరి పైకి లేపుతుంది.
సారీ అమ్మా, మిమ్మల్ని నేను చూడలేదు, అందుకే ఐడెంటిఫై చేయలేకపోయాను అంటూ చిన్నగా చెప్తాడు. అయ్యో పర్లేదు బాబు, ఇంత చిన్న విషయానికి సారీ ఎందుకు, నిన్ను కూడా ఇదే ఫస్ట్ టైం నేను చూడడం అంటూ చిన్న స్మైల్ ఇస్తారు. మీరు నవ్వితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నారమ్మా అంటూ ప్రేమగా చూస్తూ చెప్పగానే ధీరజ్ కూడా తనతో ఇంత ఆప్యాయంగా ఎప్పుడు మాట్లాడడం చూడని భువనేశ్వరికి రిషి చాలా బాగా నచ్చుతాడు. అను, ఈ అబ్బాయి ఎవరు అంటూ రిషిను తన పక్కనే చైర్లో కూర్చోపెట్టి అను వైపు చూస్తూ అడుగుతుంది. తను నా బెస్ట్ ఫ్రెండ్ అత్తమ్మ. ఫ్రెండ్ అన్న వర్డ్ చాలా చిన్న పదం. రిషి నాకు మోర్ దెన్ ఏ ఫ్రెండ్. నేనే వాడు, వాడే నేను అంటూ రిషి వైపు చూసి నవ్వుతూ చెప్పగానే రిషి తనకు తెలియకుండానే చిన్నగా బ్లష్ అవుతాడు. అది చూసిన అను చిన్నగా నవ్వగానే భువనేశ్వరి ఇద్దరి వైపు మార్చి మార్చి చూస్తూ ఆలోచనలో పడుతుంది. అత్తమ్మ, ఏమైంది, పిలుస్తున్నా వినిపించుకోకుండా ఏం ఆలోచిస్తున్నారు? హా, ఏం లేదాను. ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు? అత్తమ్మ, మీరు టెన్షన్ లేకుండా కామ్గా ఉండండి ప్లీజ్. ఈ విషయం మామయ్యకి చెప్పకండి. నేను ఎలా అయినా ధీరజ్ మనసు మార్చి తన మనసులో స్థానం సంపాదించుకుంటాను. భువనేశ్వరి అను చేపట్టుకొని, ఆయనకి ఈ విషయం గురించి తెలిస్తే చాలా బాధపడతాడను. నాకే అనిపిస్తుంది ఇప్పుడు వాణ్ణి నీకిచ్చి పెళ్లి చేసి నీ జీవితాన్ని మేమే నాశనం చేశాము అని. అను వెంటనే పైకి లేచి భువనేశ్వరి ముందు మోకాళ్ళ మీద కూర్చొని ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకొని, అత్తమ్మ ప్లీజ్ మీరు అలా అనుకోకండి. మీరు నాకు ధీరజ్తో పెళ్లి చేయడం వల్లనే కదా అమ్మలాంటి అత్తమ్మ అండ్ నాన్నలాంటి మామయ్య, సొంత చెల్లి కన్నా ఎక్కువగా చూసుకునే ఆడపడుచు నాకు దొరికారు. మేము ఎంత ప్రేమ, అనురాగం, ఆప్యాయత చూపించినా నీకు ప్రేమ పంచాల్సిన వాడికి నీ మీద ప్రేమ లేదు. మమ్మల్ని క్షమించు అను. అత్తమ్మ ప్లీజ్ మీరు అలా అనకండి, నేను అసలు భరించలేను అంటూ భువనేశ్వరి వల్ల తలపెట్టుకుని ఏడుస్తూ మౌనంగా కళ్ళు మూసుకొని ఉండిపోతుంది. అను ఏడవడం చూసిన రిషి కోపంగా చూస్తూ, నాను నీ వల్ల కంటనీరు కార్చేలా చేశావు కదా మిస్టర్ ధీరజ్, యూ హ్యావ్ టు పే ఫర్ దిస్ అంటూ పిడికిలి బిగించి అనుని చూసి మనసులో మౌనంగా ధీరజ్ మీద అంతకంత పగ పెంచుకుంటూ ఉంటాడు. అను తల నిమురుతూ, వాడు ఇవాళ కాకపోయినా రేపైనా నీ ప్రేమను అర్థం చేసుకుంటాడు అన్న నమ్మకంతోని మీ ఇద్దరికి పెళ్లి చేశాంరా. కానీ వాడు ఇలా నీ నుండి విడిపోయి దాన్ని పెళ్లి చేసుకుంటాడు అని అస్సలు ఊహించలేకపోయాము. ఇలా చేశాడని తెలుసుంటే ఆ దరిద్రుడిని నీకిచ్చి అసలు పెళ్లి చేసేవాడినవే కాదు. అను ఏమీ సమాధానం ఇవ్వకుండా తన బాధ మొత్తం పోయేలాగా ఏడుస్తూ ఉంటుంది. తనను అలా చూడలేక అను మొహాన్ని చేతుల్లోకి తీసుకుని కన్నీళ్లు తుడిచి, బాధపడుకో అను, వాడికి నేను బుద్ధి చెప్తాను అంటూ, నీకు ఈ విషయం ఎప్పుడు తెలిసింది అంటూ అను వైపు సూటిగా చూస్తూ అడుగుతుంది భువనేశ్వరి. అను ఎక్కిళ్ళు పెడుతూ, నా 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 పెళ్లి రోజే తెలిసిందత్తమ్మ అనగాని భువనేశ్వరి షాక్ అయి చూస్తూ ఉండిపోయింది. నువ్వు విన్నది నిజమే అత్తమ్మ. మా పెళ్ళి అయ్యాక ఆయనకు కాఫీ ఇవ్వాలని ఆయన రూమ్కి వెళ్ళాను. కానీ అక్కడ ఇద్దరు గాఢంగా ఒకరిని ఒకరు హక్ చేసుకొని గాఢ అదర చుంబనంలో ఉన్నారు. అది చూసిన నా మనసు ఎన్ని ముక్కలైందో నాకు మాత్రమే తెలుసు. ఎన్నో కలలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన నాకు అది చూడగానే నా కలలు అన్నీ కన్నీళ్లుగా మారిపోయాయి. ధీరజ్ను నేను ఎంతగా ప్రేమించాను అనేది నాకు మాత్రమే తెలుసు. అలాంటి కలలను, ఆశలను సజీవంగా సమాధి చేశాడు. కానీ ఎక్కడో చిన్న హోప్ నా ప్రేమతో మార్చగలను అని. అందుకే తను డైవర్స్ ఇస్తాను అన్నా ఓకే చెప్పాను. నన్ను నమ్మండి అత్తమ్మ, మీ అబ్బాయి మనసు ఎలా అయినా మార్చి తన నోటితోనే నన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పేలా చేస్తాను. ప్లీజ్ ట్రస్ట్ మీ. భువనేశ్వరి అను తల నిమురుతూ, అలాగే అను, నీ మీద నాకు నమ్మకం ఉంది. కానీ ఒకటి మాత్రం నిజం, వాడు నీకు అన్యాయం చెయ్యాలని చూస్తే మాత్రం వాడు నా కొడుకు అన్న విషయం నేను మర్చిపోవాల్సి ఉంటుంది అని చెప్పి అనుకి ఫోర్హెడ్ మీద కిస్ ఇచ్చి రిషి వైపు చూసి, ప్లీజ్ టేక్ కేర్ నాన్న అంటూ ఆవేశంగా అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతుంది. అనుకి అసలు ఈ ప్రాబ్లంను ఎలా సాల్వ్ చేయాలో తెలియట్లేదు. ఒకవైపు ధీరజ్ కీర్తిను పిచ్చిగా ప్రేమిస్తున్నాడు, మరోవైపు కీర్తి కుషాల్ను లవ్ చేస్తూ ధీరజ్ని మోసం చేస్తుంది. అలా అని కీర్తికి ధీరజ్ మీద ప్రేమ లేదు అంటే ఉంది, అది తన కళ్ళల్లో చూసింది. కానీ కీర్తి ధీరజ్కి ఏమాత్రం కరెక్ట్ కాదు. కుషాల్ను లవ్ చేస్తూ ధీరజ్ని కూడా ఇష్టపడుతుంది. కుషాల్కు అన్ని విధాలుగా దగ్గరయ్యింది. ఈ మధ్య అను ఇంకో విషయం కూడా తెలుసుకుంది. కీర్తి 2 times సీక్రెట్గా అబార్షన్ కూడా చేయించుకుంది. కీర్తి కుషాల్తో చాలా దూరం వెళ్ళిపోయింది అని అప్పుడే అర్థమైంది. అలాంటి కీర్తి ధీరజ్కి ఏమాత్రం కరెక్ట్ కాదు. ధీరజ్ చాలా మంచివాడు. కీర్తి ఇలాంటి అమ్మాయి ధీరజ్ లైఫ్లో ఉంటే తన లైఫ్ స్పాయిల్ అవుతుంది. కీర్తి ధీరజ్ లైఫ్లో ఉంటే ఖచ్చితంగా కుటుంబంలో కలహాలు మొదలవుతాయి. వీటన్నింటినీ ఆపాలి అంటే తను కీర్తి గురించి ధీరజ్కు ఎవిడెన్స్తో సహా చూపించి ధీరజ్ మనసులో స్థానం సంపాదించాలి. అది అంత సులభమేం కాదు. ఒకవేళ ఇది జరగకపోతే అత్తమ్మ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది అన్న భయం మొదలయ్యి అను తల పట్టుకొని ఏడుస్తూ అక్కడే కూర్చుంటుంది.
అను కోసం కొడుకుని కూడా వద్దనుకుంటున్న భువనేశ్వరి గారి మీద రిషికి ఎంతో గౌరవం అభిమానం ఏర్పడుతుంది. ఆవిడ వెళ్ళిన వైపే చూస్తూ ఉన్న రిషికి అను ఏడుపు విని వేగంగా అను దగ్గరికి వెళ్ళి తనని గుండెలకు హత్తుకుంటాడు. పసిపాపలాగా రిషి గుండెల్లో మొహాన్ని దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది అను. తనను ఎలా ఓదార్చాలో తెలియక చుట్టూ చేతులు వేసి తల నిమురుతూ ఉంటాడు రిషి. అనుతో ఎలా అయినా కీర్తి గురించి చెప్పాలి అని అనుకుంటూ అప్పుడే అక్కడికి వచ్చిన ధీరజ్ డోర్ ఓపెన్ చేయగానే వాళ్ళని అలా చూసి షాక్ అయ్యి అసహ్యంగా ఇద్దరి వైపు చూస్తూ ఉన్నాడు. డోర్ సౌండ్ రావడం చూసి అటువైపు తల తిప్పి చూసిన రిషికి తమ వైపే కోపంగా చూస్తూ నిల్చుకొనున్న ధీరజ్ కనిపించగానే తన చుట్టూ ఉన్న చేతులు తీసి అను నుండి దూరంగా జరగగానే అను ఏమైంది అన్నట్టు రిషి వైపు చూసి రిషి చూస్తున్న వైపు చూస్తుంటుంది. ఎదురుగా తమ వైపే ఎర్రగా మారిన కళ్ళతో ధీరజ్ కనిపించగానే షాక్ అయి పైకి లేచి నిల్చుకొని చూస్తుంది. రిషి కూడా లేచి అను పక్కనే నిల్చుకొని ధీరజ్ వైపు అంతే క్రోధంగా చూస్తూ ఉన్నాడు. ధీరజ్ అలాగే చూస్తూ క్లాప్స్ కొడుతూ లోపలికి వచ్చి ఇద్దరికి ఎదురుగా నిల్చుకుని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని సూటిగా చూస్తూ ఉన్నాడు. ధీరజ్ మొహంలో మారుతూ ఉన్న ఎక్స్ప్రెషన్ చూసిన అను కంగారుగా చూస్తూ ఎప్పుడొచ్చావు ధీరజ్ అంటుంది ఒక్కో మాట కష్టంగా పలుకుతూ. ప్రేమికులిద్దరూ ప్రపంచాన్ని మర్చిపోయి ఒకరినొకరు గాఢంగా హక్ చేసుకుని హాస్పిటల్ అన్న మినిమం కామన్ సెన్స్ లేకుండా రొమాన్స్ చేస్తున్నారు కదా, అప్పుడొచ్చాను అంటాడు కోపంగా పళ్ళు కొరుకుతూ. హేయ్ మైండ్ యువర్ వర్డ్స్ అంటూ రిషి ధీరజ్ మీదకి వెళ్తూ ధీరజ్ వైపు చూస్తూ చెప్పగానే ధీరజ్ రిషి వైపు మరింత కోపంగా చూడడం చూసినాను. రిషి కామ్ డౌన్ అంటూ రిషి చేపట్టుకొని ఆపేస్తూ యువర్ మిస్టేకెన్ ధీరజ్, యాక్చువల్లీ అసలు ఏం జరిగిందంటే అంటూ ఉండగానే హే హాపు, మీ గురించి నాకు మొత్తం తెలిసిపోయింది. ఇంకా నువ్వు ఇన్నోసెంట్లా యాక్ట్ చేయాలని చూడకు. ఇన్నాళ్ళు ఎంత అమాయకంగా నటించావే. అబ్బబ్బా ఏమన్నా యాక్టింగ్ చేసావా మహానటి. ఏంటి వీడు నీ ఫ్రెండా, లవర్ను ఫ్రెండు అని చెప్పి ఇలా వాడితో రహస్యంగా రొమాన్స్ చేయడానికి సిగ్గుగా లేదు? నీకంటే నేనే నయం కదే. కీర్తిని లవ్ చేస్తున్నా అని ధైర్యంగా చెప్పాను, కానీ నువ్వు ఇలా దొంగచాటుగా చెప్పడానికి చాలా అసహ్యంగా ఉంది. రిషి కోపంగా ధీరజ్ కాలర్ పట్టుకొని ఇంకొక మాట అను గురించి చెడుగా వాగావంటే నిన్ను చంపడానికి కూడా నేను వెనకాడను. ఏంట్రా నువ్వు చంపేది అంటూ రిషి చేతులు విదిలించి ఎంత మోసం చేశావను, ఎంతగా నమ్మాను నిన్ను. అలాంటి నన్ను మోసం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చిందే? నేను చెప్పేది విను ధీరజ్, నువ్వు అనుకున్నట్టు ఇక్కడ ఏమీ జరగట్లేదు అని చెప్తూ ఉన్న అనును మధ్యలో ఆపి అను చంప మీద లాగి పెట్టి కొట్టగాని అను వెళ్ళి ఆ ఫోర్స్కి కౌచ్లో పడుతుంది. అది చూసిన రిషి రే నా అను మీద చేయి వేసుకుంటావా అంటూ ధీరజ్ను ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉన్నాడు. ధీరజ్ కూడా ఏ మాత్రం తగ్గకుండా రిషి మీద దాడి చేస్తూ ఉన్నాడు. వాళ్ళను అలా చూసిన అను వెంటనే పైకి లేచి ఇద్దరిని విడదీయగాని నన్నే కొడతావా, నీ సంగతి తర్వాత చూస్తా అంటూ అను వైపు చూస్తూ రేపు మనం లాయర్ని వెళ్ళి కలుద్దాం అని చెప్పి కోపంగా చూస్తూ విసురుగా అక్కడి నుండి బయటకు వెళ్తాడు ధీరజ్. అను అక్కడికక్కడే కూలబడి మొహాన్ని చేతుల్లోకి దాచుకుని ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన రిషి అను అంటూ పిలవగానే రిషి అంటూ రిషిని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంది. రిషికి ధీరజ్ని చంపాలన్నంత కోపం వస్తుంటే దాన్ని కష్టంగా అణుచుకుంటూ ఉంటాడు. ధీరజ్ కీర్తిని లవ్ చేయొచ్చు, తనతో ఫిజికల్గా మూవ్ అవ్వచ్చు, బట్ అను మాత్రం వాళ్ళిద్దరు ప్రేమని అర్థం చేసుకోవాలి, బాధపడకూడదు, రైట్? అదే అను ఎవరితో క్లోజ్గా ఉన్నా పోనీ ఎవరినైనా లవ్ చేసినా ధీరజ్ మాత్రం డైజెస్ట్ చేసుకోలేడు. ఎందుకు? ఇది అను ధీరజ్ స్టోరీ మాత్రమే కాదు, మోస్ట్ ఆఫ్ ది కపుల్స్ ఇలానే ఉన్నారు బయట. నేను ఒక 3-4 మెంబర్స్ ది కపుల్స్ని ఇలానే చూశాను. అబ్బాయి చేస్తే కరెక్ట్, తనకి ప్యూర్ లవ్ ఉంది అక్కడ. అదే భార్య ఎవరితో క్లోజ్గా ఉంటే మాత్రం డైజెస్ట్ చేసుకోలేరు. ఒక అబ్బాయికి ఒక అమ్మాయి మీద ఎన్ని ఫీలింగ్స్ ఉంటాయో ఆ అమ్మాయికి ఆ అబ్బాయి మీద అంతకంటే ఎక్కువ ఫీలింగ్స్, అంతే లవ్ ఉంటుంది. నువ్వు తనకి 10% లవ్ చూపించావంటే తను నీకు 100 కాదు 1000 రెట్స్ నీకు లవ్ చూపిస్తుంది. కానీ ఇది మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్కి అర్థం కాదు కదా. దీనికి ఎంతమంది అగ్రీ అవుతున్నారో నాకు కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ ఐఎమ్ రియల్లీ సారీ, నేను చాలా డిలే చేసేసాను మీకు ఈ స్టోరీ ఇవ్వడము. చాలా టైట్ స్కెడ్యూల్ ఉందండి నాకు, అందుకే అస్సలు పాసిబుల్ అవ్వట్లేదు. ఓన్లీ మెంబర్స్కి ఇచ్చేస్తున్నాను అంతే. సో ఇక నుంచి డిలే చేయకుండా ఉండడానికి ట్రై చేస్తాను. ఐఎమ్ రియల్లీ సారీ, తిట్టుకోవద్దు నన్ను, ఓకేనా? ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.